నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని భవిష్యవాణికి స్వాగతం అండి. అలాగే ఈరోజు ఆగస్టు 16, 2024 శుక్రవారం. శ్రావణ మాసం శుక్లపక్షం తిథి ఏకాదశి ఉదయం 9 గంటల 36 నిమిషాల వరకు ఉంది. అలాగే నక్షత్రం మూలా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు ఉంది. అలాగే వర్జ్యం చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి రాత్రి మరలా 11 గంటల 30 నిమిషాల వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషాల వరకు ఉంది. అలాగే తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 35 నిమిషాల వరకు కూడా మనకి దుర్ముహూర్తం అనేది ఉంది. అలాగే రాహుకాలం చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు ఉంది. యమగండం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటల 38 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు ఉంది. అలాగే అమృత గడియలు చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల 27 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 2 నిమిషాల వరకు కూడా మనకి ఈ అమృత గడియలు ఉన్నాయి. అభిజిత్ ముహూర్తం చూసుకుందాం. ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంది. మరి ఈరోజు మనకి భవిష్యవాణి ఎలా ఉండిపోతుంది ఏంటనేది కూడా తెలుసుకుందాం. కార్యక్రమాలన్నీ కూడా అనుకున్నట్టుగానే మనం పూర్తి చేస్తాం. ఇది చాలా సంతోషించవలసినటువంటి విషయం. అలాగే ఆర్థిక విషయాలన్నీ కూడా సంతృప్తినిస్తాయి. ఇది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి. కొన్ని సమస్యల నుండి మనం గట్టెక్కి ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఉంది. అలాగే మన పాత మిత్రులను కలిసి వారితో చాలా సంతోషంగా గడుపుతాము. అలాగే కాంట్రాక్టర్లకు కూడా కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వాణిజ్య వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయండి. ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం పని భారం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఊహించినటువంటి విద్యావకాశాలు కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలున్నాయి. మహిళలు కూడా శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా వెంకటేశ్వర స్వామిని పూజించండి. సుఖ సంతోషాలతో ఆనందంగా హ్యాపీగా ఉండండి. అలాగే రేపటి కోసం మన భవిష్యవాణిలో చాలా తప్పకుండా తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా నా ఛానల్‌లో మీ రాశుల కోసం, నక్షత్రాల కోసం, అలాగే టారో కార్డ్స్ ద్వారా కూడా జ్యోతిష్యాన్ని మీరు ఎంతో చక్కగా మీ రాశి కోసం, నక్షత్రాల కోసం తెలుసుకోండి. మీరు మీ జీవితానికి 99% దగ్గరగా ప్రతి విషయం కూడా చెప్పడంలోనే నేను ఎంతో సఫలీకృతం అయ్యానని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. అలాగే మీరు కూడా చూసి ఎంతో సంతోషిస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నానండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆశీర్వదించండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. ఉంటానండి.